కుంభమేళా దగ్గర ఒక టెంట్లో కూర్చొని జేడి, కేడి, మేఘన, రమ్య అందరూ కూడా కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఇక భోంచేసిన తర్వాత రా కేదార్, మనము టెంట్లో పనుకుందాం, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని జేడి ఎంత చెప్తున్నా వినకుండా మేఘన కేదార్ని గుడారంలోకి లాక్కి వెళ్తుంది. మేఘన, వదులు మేఘన, నేను బయటకు వెళ్ళి వేరొక దాంట్లో పడుకుంటాను. ఇలా మన ఇద్దరం కలిసి ఈ గుడారంలో పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని కేడి ఎంత చెప్తున్నా కూడా ఇక పట్టించుకోదు. ఇదంతా చూసిన ధాత్రి అయితే కోపంగా రగిలిపోతూ బయట నిల్చొని ఉంటుంది. చూడు కేదార్, నేను ఎవరనుకుంటున్నావు? ఐజీ కూతురు. నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు? ఆ జేడి నిన్ను మళ్ళీ ఉద్యోగం నుంచి తీసేస్తుందని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? ఆ జేడి నిన్ను ఏమీ చేయదు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావే అనుకో, నేను మా నాన్నతో చెప్తాను. అప్పుడు నీ ఉద్యోగం పోతుంది, జాగ్రత్త. నువ్వు ఎవరి కోసం భయపడిన అవసరం లేదు. కూర్చో కేదార్, కూర్చో అని నీ ఇష్టం. నేను మా నాన్నకి ఫోన్ చేయనా అని మేఘన ఇక కేదార్ని బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి, నేను ఎలా ఇరికిపోయాను? బయటేమో ధాత్రి టెన్షన్ పడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మేఘన అయితే నన్ను లాక్ చేసేసింది అని. తప్పదా ప్లీజ్ అని కేదార్ బతిమలాడుకుంటూ ఉంటాడు. తప్పదని చెప్తున్నాను కదా, నీ ఇష్టం. వెళ్ళేటట్టయితే బయట వెళ్ళు, నేనైతే మా నాన్నకి ఫోన్ చేస్తాను అని మేఘన అంటుంది. తప్పేదేముంది, సరే ఇక్కడే పడుకుంటాను, కానీ ఎవరైనా చూస్తే బాగుండదు మేఘన అని కేదార్ చెప్తాడు. ఏం కాదు, పడుకో ముందు అని మేఘన చెప్తుంది. నేను ఈ బెడ్ మీద, నువ్వు ఆ బెడ్ మీద అని ఎదురెదురు బెడ్ చూపిస్తూ ఉంటుంది. అయ్యో దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని కేడి పడుకుంటాడు. మేఘన అయితే వేరొక బెడ్పై పడుకుంటుంది. అప్పుడే ధాత్రికి ఇక గుడారంలోకి మెల్లగా తొంగి చూస్తుంది. ఏంటి, కలిసి పడుకున్నారా, ఒకే టెంట్లో ఉన్నారా? చెప్తా నీ పని చెప్తా అని అనుకుంటూ ఒక చిన్న గాజు సీసాలో బొద్దింకను తెచ్చుంటుంది. ఇప్పుడు దీన్ని నీ పైన వేస్తాను, అప్పుడు ఎవరు పిలవకుండానే నువ్వే టెంట్లో నుంచి బయటకు పరుగులు పెడుతూ వస్తావు మేఘన అని అనుకుంటూ ఇక బొద్దింకని మేఘన బెడ్డుపై వేస్తుంది. మెల్లగా ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఆ బొద్దింక మేఘన దగ్గరికి వెళ్తుంది. మేఘన కళ్ళు తెరుస్తుంది. అమ్మో, బొద్దింక అంటూ మేఘన ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమైంది మేఘన అని నిద్రపోతున్న కేదార్ లేచి కూర్చుంటాడు. బొద్దింక అంటే నాకు చాలా భయం అని మేఘన పరిగెడుతూ బయటకు వచ్చేస్తుంది. ఇక ధాత్రి ఏమి తెలియని దానిలా బయట ఎదురు చూస్తూ ఉంటుంది. మేఘన రాగానే, ఏంటి మేఘన, కలిసి పడుకుంటామని చెప్పి వెళ్ళావు కదా, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా బయటకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. బొద్దింక ఉంది జేడి అక్కడ. నాకు బొద్దింకలంటే చాలా భయం అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న రమ్య అయితే జేడి మేడంని ఎవరు ఎప్పుడు చూడని కోణాల్లో కూడా ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఈ యాంగిల్ కూడా చాలా బాగుందిలే అని రమ్య అనుకుంటుంది. బొద్దింకేం చేస్తుంది? ఏమీ చేయదు, వెళ్ళి పడుకో అని ధాత్రి చెప్తుంది. అమ్మో, అది ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తే నాకు బొద్దింకలంటే చాలా భయం. బొద్దింకలుంటే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. నేను వెళ్ళను అని అక్కడే కుర్చీలో కూర్చుంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. మేఘన, నీకు బొద్దింకలంటే భయం కాబట్టి ఆ టెంట్లో పడుకోనని చెప్తున్నావు. నాకు బొద్దింకలంటే ఎలాంటి భయం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి అక్కడే పడుకుంటున్నాను. అమ్మయ్య, నేను సేఫ్ అని కేదార్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఏంటి మేఘన, ఎంతసేపు అని ఇక్కడే కూర్చుంటావు, వెళ్ళవా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడే కూర్చుంటాను, కానీ నేను ఆ టెంట్లోకి అయితే అస్సలు వెళ్ళను అని మేఘన అంటుంది. మరి ఏం చేస్తావు? ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటూ ఇక్కడే కూర్చుంటావా ఏంటి? సరే కూర్చో, నీ ఇష్టం అని ధాత్రి చెప్తుంది. నాకు కూడా నిద్రొస్తుంది, నేను కూడా వెళ్తున్నాను అని జేడి కూడా వెళ్ళిపోతుంది. అబ్బా, నేను రాత్రంతా ఇక్కడే ఇలాగే కూర్చొని ఉండాలా ఏంటి అని మేఘన అనుకుంటుంది. ఇక ప్రియ మేఘన దగ్గరికి వస్తుంది. జేడీ మేడం లేదా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని. జేడీ లేదు, వెళ్ళి నిద్రపోతుంది అని మేఘన చెప్తుంది. ఏం లేదు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పాను కదా, జేడీ మేడం తీసుకువెళ్తుందేమోనని ఇలా వచ్చాను అని చెప్తూ ఉంటే, సరే నేను కూడా అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు కూడా ఒక మొక్కు ఉంది, మనం కలిసి వెళ్దాం అని మేఘన చెప్తుంది. ఏంటి, మనమిద్దరమా? వద్దులే, జేడీ మేడం అసలే ఎక్కడికి చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళకూడదని కూడా చెప్పింది, కాబట్టి వద్దులే మేఘన అని ప్రియ చెప్తుంది. ఏంటి, నీకు భయమా? చూడు, నా దగ్గర రివాల్వర్ ఉంది, మనల్ని ఏం చేస్తారు? ఆమె నన్ను వచ్చినా నేను రివాల్వర్తో ఎదిరిస్తాను కదా, కాబట్టే భయపడకు, మనం వెళ్దాంరా అని మేఘన చెప్తుంది. ఇక వాళ్ళిద్దరు కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మీనన్ మనిషి ఒకడు అదంతా వినేస్తాడు. ఇక కాపు కాసి మీనన్ దగ్గరికి పరిగెత్తుకొని అన్న బాయ్, వాళ్ళిద్దరూ ఇక బయలుదేరి వెళ్తున్నారు అని చెప్తూ ఉంటే, దేవా, కార్తీ, వెళ్దాం, ఆ పిల్లలిద్దరిని మనం పట్టుకొచ్చేద్దాం అని మీనన్ అంటాడు. ఇక సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పండి సార్, ఏదైనా ప్రాబ్లమా అని జేడి అడుగుతూ ఉంటే, ప్రియా కనిపించడం లేదు అని
సీఎం చెప్తూ ఉంటాడు. ఏంటి ప్రియ కూడా కనిపించడం లేదా అని జేడీ కంగారు పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి నువ్వు కాపాడు జేడీ అని చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను సార్ అని జేడీ చెప్తుంది. ఇక మేఘన కూడా కనిపించడం లేదు, అంటే ఈ ప్రియ కూడా కనిపించడం లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఉంటారు అని జేడీ అంటుంది. అయితే పద, వాళ్ళిద్దరూ మీనన్ కంట పడకముందే మనం కాపాడి తీసుకొచ్చేద్దాం జేడీ అని కేడీ చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఏంటి నీకేం మొక్కుకున్నావు అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నేను ఒకతన్ని ప్రేమించాను, నేను ప్రేమించిన విషయం డాడీకి తెలియదు, మా ప్రేమని అంగీకరించాలని మొక్కుకోవడానికి వచ్చాను అని మేఘనతో ప్రియ అంటుంది. నువ్వు కూడా ఏదైనా మొక్కుకున్నావా, నీ ప్రేమను కూడా ఎవరైనా అంగీకరించట్లేదా అని ప్రియ అడుగుతూ ఉంటే, నేను ప్రేమించిన మాట నిజమే, కానీ మా ప్రేమకి ఇంట్లో ఎలాంటి అడ్డు లేదు, మా పెళ్ళి త్వరగా కోరుకోవడానికి వచ్చాను, మొక్కుకోవడానికి వచ్చాను అంతే అని మేఘన చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరు గుడి బయటికి వస్తారు. మీనన్ గుడి బయట రెడీగానే ఉంటాడు. హాయ్ పిల్లలు అని అంటూ ఉంటే వెంటనే మేఘన రివాల్వర్ని బయటకు తీస్తుంది. అయ్యో దేవా దేవా, నాకు రివాల్వర్ అంటే చాలా భయం దేవా, ఈ పిల్ల నాకు కాల్ చేస్తుందేమో దేవా అని మీనన్ ఇక వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నన్ను చంపేస్తావా అని మీనన్ అడుగుతుంటే, దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను అని మేఘన చెప్తుంది. వెంటనే మీనన్ మేఘన దగ్గరికి వస్తాడు. చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కుంటాడు. దేవా, వీళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసేసి చూడండి పిల్లలు, మీరిద్దరూ నాకు సహకరించారే అనుకో, నేను మీకు ఎలాంటి హాని తలపెట్టను, సైలెంట్గా తీసుకువెళ్తాను. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వాళ్ళు నాకు కావలసిన వాళ్ళని అప్పచెప్పిన వెంటనే మీ ఇద్దరిని నేను జేడీకేడీకి అప్పగించేస్తాను. మీరు కాదు కూడదు అన్నారా, నా చేతిలో చచ్చారే అని మీనన్ చెప్తూ ఉంటాడు. దేవా వెళ్ళి లాక్కు వెళ్ళండి, కిడ్నాప్ చేయండి అని మీనన్ దేవా ముందు కారులో వెళ్ళిపోతారు. వెనక కారులో మేఘన ప్రియని ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. జేడీకేడీ కార్ని వాళ్ళ కార్ని అడ్డుగా తెచ్చిపెట్టేస్తారు. మర్యాదగా దిగండి అని వాళ్ళందరినీ కూడా బాగా కొడుతూ మేఘన ప్రియని కాపాడుతారు. ఇక మీనన్ మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జేడీ మేఘన్ని తిడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దేవ చెట్టు నిల్చుని మొత్తం ఇదంతా గమనిస్తూ ఉంటాడు. వీళ్ళ ముఖాలు చూడటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చెట్టు అడ్డుగా ఉండడం వలన, కేడి అడ్డుగా ఉండడం వలన కేడీల మొహాన్ని దేవ చూడలేకపోతూ వాళ్ళ మాటలు మాత్రం వింటూ ఉంటాడు. నీకు అసలు బుద్ధుందా, కాస్త మేము రావటం ఆలస్యం అయ్యి ఉంటే సీఎం కూతురు ప్రియకి ప్రాణహాని జరుగుండేది, నీ ప్రాణాలు కూడా పోయి ఉండేటివి అని జేడీ ఇక కోప్పడుతూ ఉంటే, ఏంటి జేడీ అలా తిడుతున్నావు, నేనేమన్నా చిన్నపిల్లనా, అయినా కూడా ఏదో పొరపాటున ఇలా జరిగిపోయిందే కానీ నేనేమన్నా కావాలనే చేశానా, నువ్వు నన్ను ఎలా తిడుతున్నావు అని మేఘన ఇక ఎదురు మాట్లాడుతూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకే ఎదురు చెప్తావు, కాస్త ఉంటుంటే సీఎంకి నేను ఏం సమాధానం చెప్పు ఉండాలి, ఇలా మాట్లాడతావా అని జేడీ ఈ మేఘనపై ఇక చెయ్యెత్తుతుంది. అప్పుడే కేడి అడ్డుగా నిలబడతాడు. ఏంటి జేడీ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అసలు మేఘన్ని కొట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయని మేఘన్ని కొడుతున్నావు అని ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరికి అడ్డు చెప్తున్నావో అర్థమవుతుందా కేడి అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఏంటి నేను మాట్లాడుతున్నది జేడీతో అని అర్థమవుతోంది, నేనేమైనా తెలియక మాట్లాడుతున్నానా అని కేడి చెప్తూ ఉంటాడు. కేడి నువ్వెందుకు నా కోసం గొడవ పడుతున్నావు, వదిలేసేయి అని మేఘన అంటుంది. లేదు, నిన్ను కొడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ఏంటి జేడీ నువ్వు ఎంత టీం లీడర్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్లు అందరిపై చేసుకుంటూ ఉంటావా అని కేడి ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకొని మాట్లాడు, నాకు కనుక ఎదురు చెప్తే నేనేం చేస్తానో తెలుసు కదా అని జేడీ చెప్తుంది. ఏం చేస్తావు, నన్ను టీం నుంచి మార్చేస్తావేమో, నువ్వేంటి నన్ను టీం నుంచి వేరొక టీంకి పంపించేసేది, నేనే ఉద్యోగానికి రిజైన్ చేసేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను నీ టీంలో ఉండటం లేదు, ఉద్యోగం కూడా రిజైన్ చేసేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. కేడి నువ్వు నా కోసం ఉద్యోగం రిజైన్ చేయడం ఏంటి, నువ్వు ఎంత కష్టపడితే నీకు ఈ జాబ్ వచ్చింది, వద్దు అని మేఘన అంటుంది. నేను ఎవరి కోసమో ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేయడం లేదు, నాకు ఈ జేడీ దగ్గర పనిచేయడం నచ్చడం లేదు కాబట్టి నేను రిజైన్ చేసేస్తున్నాను. చూడు జేడీ అంతా నువ్వే గొప్ప అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, ఈ కేడీ పక్కన లేకపోతే జేడీ ఏమీ చేయలేదని నువ్వు నిరూపించుకుంటావు, చూస్తూ ఉంటూ ఈ రోజు నుంచి నేను నీ టీం కాదు, నేను ఉద్యోగం నుంచి మానేస్తున్నాను అని కేడీ అంటాడు. చూడు, ఈ రోజు నుంచి సీఎంని కాపాడే బాధ్యతలు నాకు ఎలాంటి సంబంధం కూడా ఉండదు, సీఎం కూతుర్ని కాపాడే బాధ్యత కూడా నీదే, కాబట్టి నీకు నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు, గుర్తుపెట్టుకో చెడి, నేనేంటో కూడా నీకు అర్థం అవ్వాలి కదా అని కేడీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాయి. జేడీ అయితే అది చూసి షాక్ అవుతుంది.
కేడీ ఏంటి నా కోసం ఉద్యోగం రిజైన్ చేసి ఇలా మాట్లాడి వెళ్తున్నాడు అని మేఘన అనుకుంటూ ఉంటుంది. ఇక దేవాకైతే ఏమీ అర్థం కాక ఇదంతా చాట్ నుంచి చూస్తూ ఉంటాడు.